2024 వరకు పాటలు, ఫైట్లు, డైలాగులు, సేజింగులతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సడన్గా షూటింగ్ ఆపేసి సైలెంట్ అయిపోయినారు అని అంటున్నారు జడ శ్రవణ్ కుమార్ గారు. ఆ సినిమా షూటింగ్ విశేషాలటో తెలుసుకుందాం. నమస్తే సార్. ఏంటి సార్ ఏదో సినిమా షూటింగ్ అని అంటున్నారు, ఏంటండి అది? సినిమా యాక్టర్లకి ఒక పదం వినపడితే వాళ్ళు యుద్ధం చేయరు. ఏం పదం సార్ అది? ఆ పదం ఏంటి అంటే ప్యాకప్. అవును సార్, నాకు తెలుసుగా. జస్టిస్ ఆర్డర్ ఆర్డర్ అని కోర్టులో ఎలా అంటే ఎవరు మాట్లాడుకుంటూ ఉంటారో, సినిమా యాక్టర్కి దీనిలో ఇన్వాల్వ్ అయిపోయి చెప్తున్నటువంటి వ్యక్తికి ఎవరైనా వచ్చి ప్యాకప్ అన్నాడు అనుకోండి, ఇంకా మాట్లాడు. ఇప్పుడు ఈ ప్యాకప్ గురించి ఎందుకు చెప్తున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారు కూడా 2024 జూన్ 11వ తారీఖున ప్యాకప్ అంటే అప్పటికి సినిమా పూర్తయిపోయిందా? గుమ్మడికాయ కొట్టేసినారా? అయిపోయింది, సినిమా అయిపోయింది. ఎప్పుడో ఒకటి నడిచింది సార్ ఆ సినిమా. 2024 జూన్ 11వ తారీఖు వరకు పోరాటం, స్క్రిప్ట్లు, స్టోరీలు, ఫైటింగ్లు, పాటలు, చీజింగ్ సీన్లు అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ లేవు చూడండి. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ షూటింగ్? మళ్ళీ ఇవి ఎప్పుడు వస్తాయో తెలుసా? మళ్ళీ 2029 అధికారం కోల్పోయినప్పుడు అప్పుడు మళ్ళీ సినిమా షూటింగ్ మొదలవుతుంది. షెడ్యూల్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఏంటి ఉండదా? పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్యాకప్ స్టేజ్ లో ఉన్నారు. ఊరుకోండి సార్, మాటికి పవన్ కళ్యాణ్ గారు ఆడిపోసుకుంటారా? ఆయన ఒక్కరూ దొరికారంటే మీకు.